సాధారణంగా మహేష్ బాబు విదేశాలకు వెళ్తున్నారంటే పక్కన ఫ్యామిలీ ఉండాల్సిందే. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఎయిర్పోర్ట్లో నమ్రత ఆయన్ని డ్రాప్ చేసి వెళ్ళిపోవడం, మహేష్ సోలోగా ఫ్లైట్ ఎక్కడం చూసి ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. రాజమౌళి టీం ఇంకా ఇక్కడే ఉండగా హీరో ఒక్కడే అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. మహేష్ సోలో ట్రిప్ వెనుక ఉన్న సీక్రెట్. 15 రోజుల ముందే అంటార్కిటికాకు మహేష్. తక్కువ ఆక్సిజన్ ఉండే వాతావరణంలో మహేష్ కష్టాలు. ఇక స్టోరీలోకి వెళ్తే, మహేష్ బాబు విదేశాలకు వెళ్తున్నారంటే పక్కన ఫ్యామిలీ ఉండాల్సిందే. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. మహేష్ బాబే సోలోగా ఫ్లైట్ ఎక్కడం చూసి ఫ్యాన్స్ అంతా కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది విహారయాత్ర కాదు, వారణాసి సినిమా కోసం రాజమౌళి వేసిన ఒక భారీ స్కెచ్ అని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలో జరగబోతోంది. అక్కడ -డిగ్రీల చలి, తక్కువ ఆక్సిజన్ ఉండే వాతావరణానికి బాడీ అలవాటు పడాలి. షూటింగ్ టైంలో మహేష్ అనారోగ్యానికి గురి కాకుండా ఉండడం కోసం ఒక 15 రోజుల ముందే అక్కడికి వెళ్ళి వాతావరణానికి అలవాటు అవ్వాలని రాజమౌళి సూచించినట్టు తెలుస్తోంది. అంటే డైరెక్టర్ అక్కడికి వచ్చేసరికి హీరో శారీరకంగా పూర్తిగా ఫిట్గా ఉండాలన్నదే ఈ ముందస్తు ప్రయాణం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని టాక్. మరో ఆసక్తికర చర్చ ఏంటంటే, ఈ ట్రిప్లో కొన్ని సాంకేతిక పరీక్షలు కూడా జరగనున్నాయి. అంటార్కిటికా షెడ్యూల్లో మహేష్ పాత్రకు సంబంధించి భారీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉందట. దీనికోసం బాడీ స్కాన్, ఫేషియల్ క్యాప్చర్ లాంటి అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. ఆ టెక్నికల్ టీం అంతా కూడా ఇప్పటికే ఫారిన్లో సిద్ధంగా ఉంది. రాజమౌళి సెట్లోకి వచ్చేలోపే మహేష్ బాబు తన వైపు నుంచి చేయాల్సిన మేకప్ టెస్టులు, స్కానింగ్ పనులు పూర్తి చేస్తే ప్రొడక్షన్ టైం చాలా వరకు సేవ్ అవుతుంది. అందుకే హీరోను ఫస్ట్ బ్యాచ్లోనే పంపించినట్టు సమాచారం. కేవలం నటన మాత్రమే కాకుండా లొకేషన్, లాజిస్టిక్స్ విషయంలో కూడా మహేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని అంటున్నారు. అంటార్కిటికా లాంటి చోట్ల పర్మిషన్లు, సేఫ్టీ ప్రోటోకాల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అక్కడి అధికారులతో ప్లానింగ్ విషయాల్లో హీరో కూడా ముందే ఒక అవగాహనకు వస్తే షూటింగ్ అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాజమౌళి సెట్లోకి రాగానే నేరుగా పని మొదలు పెట్టేలాగా గ్రౌండ్ వర్క్ అంతా మహేష్ పర్యవేక్షణలో జరుగుతోందని టాక్. ఏదేమైనా రాజమౌళి సినిమాలంటే హీరోలు ఎంత కష్టపడతారో మరోసారి ప్రూవ్ అవుతోంది. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఇలాగే నెలల తరబడి కసరత్తులు చేశారు. ఇప్పుడు మహేష్ బాబు వంతొచ్చింది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్ కూడా త్వరలోనే అంటార్కిటికా టీంలో కలవనున్నారు. వచ్చే ఏడాది వేసవికి రాబోతున్న ఈ విజువల్ వండర్ కోసం రాజమౌళి టీం ఇప్పటి నుంచే పక్కాగా పావులు కదుపుతోంది. మహేష్ సోలో ట్రిప్ వెనుక ఉన్న ఈ మిషన్ సక్సెస్ అయితే అవుట్పుట్ మరో రేంజ్లో ఉండడం ఖాయం. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో విజువల్ వండర్ వారణాసి కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోంది. కేవలం ఫస్ట్ గ్లిమ్స్తోనే హాలీవుడ్ రేంజ్ హైప్ క్రియేట్ అవుతుండగా రిలీజ్కి ముందే అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ను రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ షేర్ చేసుకున్నారు. మెక్సికోలో జరగనున్న ఇంటర్నేషనల్ స్థాయి సినీ ఈవెంట్లో వారణాసికి సంబంధించి కీలక సీన్స్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24 నుంచి 26 వరకు జరగబోయే కామికాన్ ఎక్స్పీరియన్స్లో ఈ మూవీకి సంబంధించి ఎక్స్క్లూజివ్ కంటెంట్ను ప్రదర్శించనున్నారు. మేకింగ్ వీడియోస్తో పాటు బిహైండ్ ద సీన్స్, కీలక యాక్షన్ సన్నివేశాలతో కూడిన గ్లిమ్స్ అక్కడి ఆడియన్స్కు చూపించనున్నారు. ఈ వేడుకకు కార్తికేయ హాజరు కానుండగా రాజమౌళి స్పెషల్ వీడియో సందేశంతో అక్కడి అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్తో భారీ హైప్ క్రియేట్ చేసిన జక్కన్న అక్కడ ఏ సీన్స్ యాడ్ చేయబోతున్నారో అనే ఉత్కంఠ అందరిలో ఉంది. వారణాసి పుట్టుక నుంచి అంటార్కిటికా మంచుకొండల చినమస్తాదేవి టెంపుల్, కెన్యా అడవులు, రామాయణంలో ముఖ్య ఘట్టం, ఇలా దాదాపు 3 నిమిషాల రన్ టైం ఉన్న గ్లిమ్స్తో ఒక సరికొత్త ప్రపంచాన్నే పరిచయం చేశారు రాజమౌళి అండ్ టీం. మరి మెక్సికో ఈవెంట్లో ప్రదర్శించబోయే స్పెషల్ గ్లిమ్స్ వీటిని మించి ఉంటుందా అనే టాక్ వినిపిస్తోంది. మేకింగ్ వీడియోలు చూపిస్తానడంతో మరింత ఆసక్తి నెలకొంది. వారణాసి గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రాబోయే 2 రోజుల్లోనూ ఆ వీడియోస్ హల్చల్ చేసే అవకాశం ఉంది. మరి అలాంటి ఛాన్స్ ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. రీసెంట్గా
వారణాసి కోసం వేసిన షూటింగ్ సెట్ మూవీ టీం షేర్ చేయగా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ప్రస్తుతం హైదరాబాద్లో భారీ షెడ్యూల్ జరుగుతోంది. రీసెంట్గా మూవీలో కీలకమైన అండర్ వాటర్ సీక్వెన్స్ ఎన్టీఆర్ దేవరా షూటింగ్ సెట్లో చేసినట్లు తెలుస్తోంది. అప్పటి వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్లు తీర్చిదిద్దినట్టు సమాచారం. అరుదైన శక్తి కోసం అన్వేషణ సాగించే ఓ శివభక్తుడి కథే వారణాసి స్టోరీ అంటూ సోషల్ మీడియాలో బజ్ వైరల్ అయింది. ఈ మూవీలో మందాకిని పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది.